దారుకావనం అనే తపోవనంలో ఉద్దాలకుడు అనే ఋషి ఒక కుటీరం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. తన ఆశ్రమం చుట్టూ ఉన్న చెట్ల తాలూకా పండ్లను ఫలాలను తింటూ గృహస్థలాగానే జీవిస్తూ తపస్సు చేసుకునేవాడు. ఒకరోజు అతని ఆశ్రమానికి ఒక కుక్క, కోడి వచ్చాయి. కుక్క మునీశ్వరునితో ఇలా అంది. మునివర్యా, గత జన్మలో నేను మీ శిష్యులలో ఒకటిని. ఆ జన్మలో మీకు సరిగ్గా శిష్యర్కం చేయక మీ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వలన ఈ జన్మలో నేను కుక్కగా జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ కుక్క జన్మలోనైనా మీకు సరిగా శిష్యర్కం చేసి మోక్షం పొందుదామని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. కుక్కగా నీవు నాకు ఏమి సేవలు చేస్తావు? అంత మాట అనకండి మునీంద్ర. ఉత్తమ జన్మం ఎత్తవలసిన నేను మీ పట్ల చేసిన అపచారం వలన ఈ కుక్క జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ జన్మలో మీ పట్ల విశ్వాసంగా ఉండి ప్రతినిత్యం మీకు పగలు రాత్రి కాపలాగా ఉంటాను. అన్నీ విడిచిపెట్టిన సర్వసంగ పరిత్యాగిని, సన్యాసిని. నా దగ్గర ఏముంటాయి? ఎవరైనా దోచుకుపోవడానికి, నీవు కాపలా కాయడానికి. అలా అనకండి మహాప్రభో. మీ దగ్గర విశ్వాసంగా పడి ఉండే అవకాశం నాకు ఇవ్వవలసిందే. అలాగే నా ఆశ్రమం ముందు ఏదో మూలన పడి ఉండు. ధన్యుణ్ణి మహాప్రభో అని ఒక మూలకి వెళ్ళిపోయింది. అప్పుడు కోడివంక చూసి ఋషి ఇలా అన్నాడు. కోడి, నా ఆశ్రమంలో నీకు ఏమి పని? క్షమించండి ఋషివర్యా, నేను కూడా గత జన్మలో వాడితో పాటు మీ దగ్గర శిష్యరికం చేసిన వాడినే. అయితే ఏమిటి? నేను కూడా ఈ జన్మలో మీ దగ్గర నాకు తోచిన సేవలు మీకు చేసుకుంటే నా పాపం పరిహారమై వచ్చే జన్మలో అయినా ఉత్తమ జన్మ పొందుతాను. కాదనకండి స్వామీ. పక్షి రూపంలో ఉండి నువ్వు నాకు ఏమి సేవలు చేస్తావు? అలా అనకండి ఋషివర్యా. మీకు ప్రతిరోజూ ఉదయాన్నే మెలకువ రాకపోతే తెల్లారింది లెగండి అని మేల్కొల్పుతాను. నేను సూర్యోదయానికి ముందే తొలిజాములోనే నేను లేచి పక్కనే ఉన్న ఏటిలో సంధ్యావందనాలు ముగించుకుని వస్తాను. అలా అనకండి స్వామీ. మీ ఆశ్రమ ప్రాంతంలో క్రిమికీటకాదులు ఏమీ లేకుండా నా ముక్కుతో చంపి నా ఆహారంగా తిని శుభ్రంగా ఉంచుతాను. ఏదో ఒక మూలన ముడుచుకొని పడి ఉంటాను. సరేలే, ఆ కుక్కతో పాటు నువ్వు కూడా ఒక మూలన పడి ఉండు. హమ్మయ్యా, కుక్కతో పాటు నేను స్థానం సంపాదించాను అని కుక్క వెళ్లిన దిశగా పోయి ఒక మూలన కూర్చుంది. కోడిని చూసిన కుక్క ఇలా అంది. ఈ ఋషి చాలా శక్తివంతుడు. ఈయన దగ్గర మంచి పేరు సంపాదిస్తే మనకు నిజముగానే మరుజన్మ ఉత్తమమైనది దొరుకుతుంది. నేను ఆయన పట్ల విశ్వాసంగానే ఉంటాను. నా జాతి లక్షణమే అది కదా. నువ్వు ఎలాగైనా ఉండు, నన్ను నీ విషయంలోకి లాగకు. నేనసలు మరుజన్మ లేకుండా ముక్తిని పొందాలనుకుంటున్నాను. నువ్వు ఏమైనా చేసుకో. నీ పని నీది, నా పని నాది. నా జోలికి రాకు అంటుండగా అటు ఆశ్రమం వైపుగా ఎవరో స్త్రీ రావటం చూసి లేచి బౌ బౌ అని అరిచింది కుక్క. అది చూసి ఆ స్త్రీ భయంతో వెనక్కి జంకి ఇలా అంది. స్వామీ, ఇదేంటి కుక్క కొత్తగా నా మీదకొస్తుంది? భైరవా, ఆగు. ఆమె నా ఆశ్రమంలో ఆవుల పాలు పితకడానికి వస్తుంటుంది. ఊరుకో. తిక్క కుదిరిందా? ఇలా ఎవరి మీద పడితే వాళ్ల మీదకు వెళ్లకు. ఋషివరినితో చివాట్లు తింటావు. మాకు తెలుసులే. నీ పని నువ్వు చూసుకో. స్వామీ, నిన్నటి వరకు ఈ కుక్క, కోడి లేవు కదా, ఈరోజు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఆశ్రమం కదా గౌరీ, మనుషులే కాదు మూగజీవాలు కూడా వస్తుంటాయి. వాటికి నేను తోడు, నాకు అవి తోడు. నాకు మాత్రం ఎవరున్నారు? గోవుల దగ్గర ఏ క్రూర జంతువులు రాకుండా కాపలా కాస్తాయి. అంతేలే స్వామీ. అవేమన్నా నీళ్ళడుగుతాయా, పాలడుగుతాయా? మీరొండుకున్న ప్రసాదంలో ఇంత పడేస్తే తిని ఆశ్రమానికి కాపలా కాస్తాయి అనగానే కుక్క గౌరీ దగ్గరకు వచ్చి ఆమె చుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తూ ఇలా అనుకుంది. నా గురించి సామికి మంచిగా చెప్పావు. అయినా రేపటి నుంచి నువ్వే ఏదైనా ఇంత ముద్ద నాకు తినడానికి తీసుకురావచ్చుగా అనగానే కుక్క మనసులోని మాటను గ్రహించినట్టుగా గౌరీ ఇలా అంది. రేపట్నుండి పాలు పితికటానికి వచ్చినప్పుడు నేను కూడా నీకేమైనా తెస్తాన్లే భైరవా అని వెళ్ళిపోతున్న గౌరీ వెనక
కొంత దూరం తోకూపుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చిన కుక్కతో ఋషి ఇలా అన్నాడు. భైరవా, ఇంటికి వచ్చిన వారిని ఇలా ఏదైనా తేవాలని ఆశించడం మన ఆశ్రమధర్మానికి విరుద్ధమని నీకు తెలియదా? గత జన్మలో నా దగ్గరే శిష్యర్కం చేశానన్నావు. తెలుసును గురువర్యా, కాని నేను ఏమీ నోరు విడిచి అడగలేను కదా. ఏదో జిహ్వచాపల్యం కొలది మనసులోన అనుకున్నాను. ఆమెకు నీ భాష తెలీదు, కాని నాకు తెలుసు కదా. అది పొరపాటు. నన్నాశ్రయించి వచ్చిన ప్రాణులకు నేను తిండి పెట్టకుండా వదిలేస్తానా? క్షమించండి ఋషివర్యా, ఏదో జఠరాగ్ని అంటే ఆకలి బాధ వలన అలా అనుకున్నాను. మీరు దుంపలు పండ్లు తిని ధ్యానం చేసుకుంటారు కదా, అందుకని. లేదు భైరవా, నేను నవధాన్యాలు భుజిస్తాను. అయినా నేను తిన్నా తినకపోయినా నన్ను ఆశ్రయించి వచ్చిన మీకు ఆహారం పెట్టకుండా ఎలా బాధపెడతాను? మన్నించండి ఋషివర్యా అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ విధంగానే ఋషివర్యుడు 2 జీవాలకు ప్రతిరోజు వాటికి కావలసిన ఆహారాన్ని అందించేవాడు. కుక్క మాత్రం ఋషి ఉదయాన్నే సంధ్యావందనానికి నదికి వెళ్లిన దగ్గర్నుండి రాత్రి ఆయన విశ్రమించే వరకు ఆయన వెంటే తిరుగుతూ రాత్రి సమయాల్లో ఆశ్రమాన్ని కంటికి రెప్పలా కాపలా కాసేది. ఒకసారి ఋషి ఉద్దాలకుని ఆశ్రమంలో చుట్టుపక్కల ఊర్లలో వర్షాలు పడడం కోసం పక్క ఆశ్రమాల నుంచి 4 ఋషులు వచ్చి వరుణహోమం ప్రారంభించారు. హోమ సంబారాల వాసనకు ఉద్దాలకుని ఆశ్రమం పక్కనే ఉన్న చిన్న అడవిలోంచి నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు లాంటి జంతువులు హోమ ప్రాంతానికి రాబోగా కుక్క వాటిని అడ్డగించి హోమం పాడవకుండా కాపలా కాసింది. కోడి, కాకులు, గద్దలు లాంటి పక్షులు హోమ ప్రాంతంలో కిందకి దిగకుండా వాటితో పోరాడింది. వరుణహోమం సజావుగా పూర్తయి ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వర్షాలు బాగా పడ్డాయి. హోమం సమయంలో కుక్క, కోడి యొక్క సహకారానికి సంతోషించిన ఋషి వాటితో ఇలా అన్నాడు. భైరవా, కుక్కుటమా, మీరిద్దరూ హోమరక్షణకు చేసిన సాహసం ప్రశంసనీయం. మీకు ఖచ్చితంగా ఈ జన్మలో సద్గతి ప్రాప్తిస్తుంది. మీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ధన్యవాదాలు ఋషివర్యా. అలా కాలం మరో సంవత్సరం ముందుకు సాగింది. కుక్క తన యజమాని అయిన ఋషి పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యాలతో పాటు చాలా విశ్వాసం చూపించింది. అనుకోకుండా ఒకరోజు తెల్లవారుజాము సమయాన కైలాసం నుంచి శివభటులు వచ్చి ఉద్దాలకునితో ఇలా అన్నారు. ప్రణామాలు ఋషివర్యా. మీకు పరమశివుల వారు బొందితో కైలాసం ప్రాప్తింపచేశారు. మిమ్మల్ని, మీతో పాటు మీరు పెంచుతున్న భైరవునికి, కుక్కుటమునకు కూడా సద్గతిని ఇచ్చారు. రండు, మిమ్మల్ని తీసుకుపోతాము అనగానే ఋషి ఉద్దాలకుడు ఇలా అన్నాడు. ఉండండి, నేను పెంచుతున్న ఆ మూగజీవాలకు కూడా ఈ విషయం చెబుతాను అని చూసేసరికి కుక్క భైరవుడు అక్కడ కనబడలేదు. కోడి మాత్రమే కనిపించింది. అప్పుడు కోడితో ఋషి ఇలా అన్నాడు. కుక్కుటమా, నా తప ప్రభావం వలన నాతో పాటు మీకు కూడా బొందతో కైలాస ప్రాప్తి లభించింది. నేను ముందుగా వెళ్తున్నాను. నువ్వు భైరవునికి విషయం చెప్పి అతన్ని తీసుకొని వెనక వచ్చేయి. మీకోసం శివభటుడు ఉంటాడు అని ఋషి ఉద్దాలకుడు విమానంలో కైలాసానికి బయలుదేరాడు. ఉద్దాలకుడు పైకి వెళ్తున్న మరుక్షణంలో కుక్క భైరవుడు అక్కడికి వచ్చాడు. కోడి కుక్కకు విషయమంతా చెప్పి కైలాసానికి బయలుదేరమంది. కాని కుక్క కోడి మాట నమ్మలేదు. నేను కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన సమయంలో ఋషివర్యులు నదికి సంధ్యావందనానికి వెళ్ళి ఉంటారు. వారు వచ్చే వరకు నేను నీ మాట నమ్మను. ఇక్కడి నుండి కదలను అని అక్కడే కూర్చుంది. ఎంత చెప్పినా కుక్క కదలకపోవడంతో కోడి అక్కసంతో ఋషి వెళ్లిన వంక చూస్తూ ఇలా అరవటం మొదలుపెట్టింది. కుక్కరాలేదో, కుక్కరాలేదో అంటూ ప్రతిరోజు ఋషి కైలాసానికి వెళ్లిన సూర్యోదయ సమయాన అరుస్తూనే ఉంది. అదే నేడు కొక్కరుకో కొక్కరుకో అంటూ ఉదయాన్నే కోడి కూసే మేలుకొలుపు అయింది. కుక్క మాత్రం విశ్వాసంతో ఋషి కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. మీలో ఎవరైనా చెప్పండి పాపం, పిచ్చి భైరవుడికి ఋషింక రాడని. మిత్రులారా, తనకు ఇంత బువ్వ పెట్టి
ఆప్యాయత చూపించే మనిషి మీద కుక్కకుండే విశ్వాసం అది. ఇది మనం పెంచుకునే కుక్క మరియు కోడి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.